ఊబర్, ఓలా, ర్యాపిడో వీటి సబ్స్క్రిప్షన్ కూడా ఉంది కదా. ఈ సబ్స్క్రిప్షన్ తోటి డ్రైవర్లు ఎట్లా మోసం చేస్తారు అనేది అయితే ఈ వీడియోలో తీసుకుందాము. ఇది కూడా ఒక పెద్ద స్కామ్ లాగానే అన్నమాట. కావాల్సి డ్రైవర్ని ఏ రకంగా అయినా సరే కానీ డ్రైవర్ల నుండి ముక్కు పిండి వసూలు చేసుకోవాలి. సరేనా, వీటి గురించి మాట్లాడే ముందు ఫస్ట్ అయితే ప్రతి ఒక్కరు కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వీడియోని. చాలా మంది చూస్తున్నారు కదా, ఏంటంటే కొన్ని వచ్చిన లైక్ కానీ షేర్ కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. కొద్దిగా చేయండి, మీకోసానికి మంచి వీడియోలు వస్తే తీసుకురావడానికి అయితే ముందుకు వస్తుంటాను అన్నమాట. అలాగే సరే, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వీడియోలోకి వెళ్తే ఇదే సబ్స్క్రిప్షన్ అన్నమాట. ఎట్లా జరుగుతుంది ఏంటంటే ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకంగా కాల్ చేస్తూ ఉన్నారు అన్నమాట. వీళ్ళ మోటో ఏందో నాకైతే అస్సలు అర్థం అవ్వట్లేదు. ఓలా, ర్యాపిడో, ఊబర్ ఎవరు చూసినా, బైక్ రైడర్ని చూసినా, ఆటో డ్రైవర్ని చూసినా, క్యాబ్ డ్రైవర్ చూసిన ఏ రకంగా ఏదన్నా ఒకటి చేసేసైనా సరే కానీ వీళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయాలని ఒక మోటో పెట్టుకున్నారేమో అనిపిస్తుంది. ఒకప్పుడు ప్రతి రైడ్కు ఛార్జ్ కమిషన్ తీసుకునేవాళ్ళు. కమిషన్ ఏది నమ్మయాత్రి ఇలాంటి యాప్లు రావడం వల్ల చాలామంది వాళ్ళ కమిషన్ పోయింది. కాబట్టి ఏ రకంగా అయినా సరే వీళ్ళని తొక్కాలి, డ్రైవర్లను కావాల్సి ఏ రకంగా అయినా సరే కిందికి తొక్కేయాలనే ఒక ఉద్దేశంతో అయితే చాలా వరకు ఈ ఓలా, ర్యాపిడో, ఊబర్ ఈ 3 యాప్లు అయితే కంపల్సరీ ప్రయత్నం చేస్తున్నాయనంటే ఏ రకంగా నన్ను ఒక రకంగా చేసి ఎట్లయినా పోయినా ఏదైతే మన కమిషన్ పోయిందో, ప్రతి రైడ్కు కమిషన్ తీసుకునేది కదా, అది పోయిందో అది తీసుకోవాలి అన్నట్టు ప్రయత్నం చేస్తున్నట్టయితే నాకు అనిపిస్తుంది. మీరేమంటారు? మీకు ఎట్లా అనిపిస్తుంది అయితే కమెంట్ చేయండి. ఈ సబ్స్క్రిప్షన్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా వసూలు చేస్తాయి అనమాట. ఇంకా ర్యాపిడో మొన్నటిదాకా 0 కమిషన్ ఇంకా ఏం వసూలు చేయట్లేదు అని చెప్పింది. అట్లా చేస్తూ మరో ఇష్టం వచ్చినట్టు రేట్ కార్డులు. ఇప్పుడు చూడండి, రీసెంట్గా బైక్ కలర్కి కూడా 12 రూపాయలు ఇస్తారంట. మరి అది ఏ రకంగా ఇస్తున్నారో, ఏదో జోన్ పెట్టారంట, జోన్ పెట్టి 12 రూపాయలు ఇస్తున్నారంట. మరి ఆటోకి 11 రూపాయలు ఇచ్చినప్పుడు, మీరు 11-12 రూపాయలు ఇచ్చినప్పుడు బైక్కి ఇచ్చినప్పుడు మరి ఆటోకి ఎంత ఇస్తారు? మరి ఎట్లా పెంచుతున్నారా ఏందనేది నేను ఇంకా అయితే ఏం చెప్పలేను. కాకపోతే నంబర్ 1 దొంగ యాప్ అంటే మాత్రం ర్యాపిడోనే. డ్రైవర్లను మాత్రం ముంచడంలో మాత్రం ముందుంటారు ఈ ర్యాపిడో వాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఏంటంటే సబ్స్క్రిప్షన్ తీసుకొచ్చారు వీళ్ళు కూడా. దీంట్లో ఏం చెప్తారంటే మీకు ఒక యాడ్ వస్తూనే ఉంటుంది, చూస్తుంటారు. ఆ యాడ్లో ఏం చేస్తారంటే మీకు ఎర్నింగ్ తక్కువ వస్తాయి కానీ రైడ్లు ఎక్కువ వస్తాయి. ఎర్నింగే ఎక్కువ ఇచ్చి రైడ్ తక్కువ ఇవ్వచ్చు కదా. వాళ్ళు చెప్పే యాడ్లోనే ఉంటుంది చూడండి. మీరైతే డ్రైవర్ ఎవరైనా ఉంటారో, ఆటో డ్రైవర్ అంటే మీకు వస్తుంది చూడండి. ఎందుకంటే నేను ఆటో నడిపిస్తాను కాబట్టి నాకు ఆటో గురించి ఎక్కువ అనుభవం ఉంటుంది. చూడండి, నిజంగా ఎంత దారుణం అంటే అది సబ్స్క్రిప్షన్ తీసుకున్నాక మనీ ఎక్కువ రావాలి. వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు ఎర్నింగ్ తక్కువ కావచ్చు కానీ రైడ్లు ఎక్కువ వస్తాయట. ఏంది మరి సబ్స్క్రిప్షన్ తీసుకొని ఏం లాభం చెప్పండి? ఎందుకోసానికి తీసుకోవాలి? ఈ రకంగా ఇది ఒక రకమైతే డ్రైవర్లను స్కామ్ చేయడమే అన్నమాట. ఇంచుమించు ఇంతకుముందు కస్టమర్లు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు డైరెక్ట్గా యాప్లే దిగినాయి, యాప్లే చేస్తున్నాయి ఇవన్నీ. ఇప్పుడు ర్యాపిడో చూడండి ఎట్లా ఉంది, ఎంత తీసుకోవాలి మరి? ఎంత తీసుకోవాలి? ఎక్కువ డ్రైవింగ్ చేసి ఎక్కువ మీ డీజిల్ ఏదైతే మీ గ్యాస్ అయిందో అది ఎక్కువ ఖర్చు చేసుకున్నాక ఎక్కువ సంపాదించుకోవచ్చు అంట. మరి ఎందుకు చేస్తున్నారో ఏమో నాకైతే అర్థమవుతుంది. ఇంచుమించు ఎంత తీసుకోనంట, 150 రూపాయలు పెట్టి తీసుకోవాలంట. ఇంకా ఇది అప్డేట్ కాలేదు, ఇంకా ట్రైనింగ్ వీడియో ఏదో ఇచ్చారు, నేనైతే చూడలేను. చూడండి, 150 రూపాయలు మళ్ళీ సబ్స్క్రిప్షన్ పెట్టి తీసుకోవాలంట. దీని సంగతి ఇట్లా ఉంది. మళ్ళీ ఇంకొక యాప్ వచ్చేసి ఊబర్ కూడా ఇంకొక రకంగా అయితే అది చేస్తూ ఉన్నాడు. గమ్మత్తుంది వీళ్ళది. ఎట్లాగో డ్రైవర్లను ఏదన్నా చేసి ఎన్ని రోజులు ఇదైతే ట్రిప్ కమిషన్ రాలేదు, ట్రిప్ కమిషన్లు మనం ఎట్లనే చేసి వసూలు చేసుకోవాలి. మరి రేట్లు ఏమైనా పెంచుతున్నారంటే రేట్లు మాత్రం పెంచట్లేదు. కాకపోతే రేట్లు అయితే పెంచం కానీ వాళ్ళ రక్తాన్ని అయితే తాగుతామేమో అన్నట్టే చేస్తూ ఉన్నాయి. వీడు వచ్చేసి ఇంకొక రకంగా దోపిడి ఉంటుంది. ఇది డ్రైవ్ పాస్ అని పెడతాడు. మొన్న దాకా 20 రూపీస్ కట్ చేసేది, మళ్ళీ దాన్ని ఏం చేస్తాడు ఇప్పుడు 25 రూపీస్. మొన్న దాకా 20 రూపీస్ పెట్టి ప్లస్ GST పెట్టేవాడు, ఇప్పుడు 25 పెట్టాడు. మళ్ళీ 67 అంట, 25 అంట, 51 అంట. చూడండి ఎన్ని రకాల ఇస్తున్నారు, ఏందో ఏమో. వీడేం చేస్తాడు, వాళ్ళేమో కట్టించుకుంటారు ముందు, ర్యాపిడో కానీ ఓలా కానీ ముందు కట్టించుకుంటారు. కానీ వీడు డిఫరెంట్. ఏం చేస్తాడు, మీరు కట్టమంటే సరిగా కట్టలేకున్నా కానీ ఇప్పుడు మనలా ఏమవుతారో ర్యాపిడోలా సబ్స్క్రిప్షన్ ఇప్పటిదాకా అయితే ఎవరు చాలామంది తీసుకోలేరు అనుకుంటారు. కానీ తీసుకోకపోవడం అనేది తర్వాత విషయం చెప్తాను. ఫస్ట్ అయితే ఇప్పటిదాకా ఎవరైతే తీసుకోలేరు అనుకుంటారు నాకు తెలిసి. బైకులు ఎవరు ఏమైనా తీసుకోవచ్చు కానీ ఆటోలో అయితే ఇంచుమించు ఎవరు తీసుకోవచ్చు. కాకపోతే రైడ్లు అనేది చేస్తూ ఉన్నాం. ఇప్పుడు దేంట్లో మన ఓలలో ఏంటంటే డైరెక్ట్ రైడ్స్ తీసుకోవచ్చు,
కాకపోతే డేలా ఎంత అయితే మనకు ప్లాట్ఫామ్ ఫీ కట్ చేస్తాడో అది కట్ చేస్తాడు, ప్లస్ ట్రిప్కి ₹3 కట్ చేస్తాడు. అది ఈయన అట్లా కాదు, ఊబర్ మాస్టర్ ప్లాన్ అన్నమాట. ఈయన రేట్ కార్డు పెంచడానికి పెంచడు, మరీ ఒక్కొక్కసారి దారుణంగా రేటు 10 కిలోమీటర్ పోతే ₹120 చూపిస్తున్నాడు. వీనేం చేస్తాడు, పొద్దుగానే కథం నువ్వు ట్రిప్పులు వస్తున్నాయా నీకు, దాంట్లోనే మైనస్ చేస్తాడు అన్నీ. వేరే ఏమో కట్టుకోండి మీరు అవసరమైతే సబ్స్క్రిప్షన్ తీసుకొని అడుగుతుంది, ఈయన డైరెక్ట్ అన్ననే కట్ చేస్తాడు. ఇక నీకు ఇస్తున్నా డైరెక్ట్, నువ్వు చేస్తే చెయ్యాలి అంతే, ఇంకా వేరే నీకు ఆప్షన్ లేదు, కంపల్సరీ నువ్వు చేయాల్సిందే అన్నట్టు ఈయన ప్రవర్తన. చూడండి, ఇంట్లోనే తీసేసుకుంటాడు, డైరెక్ట్ కట్ చేసుకుంటాడు, డైరెక్ట్ అందులోనే మైనస్ చేసేస్తాడు. వేరే వాళ్ళు ఏంటంటే పైనుంచి కట్టుకోండి మీరు అవసరమైతే తీసుకుని అంటారు. ఈయన అట్లా కాదు, మన రూట్ సపరేట్, డైరెక్ట్ నువ్వు కట్టాల్సిందే, నువ్వు కట్టకపోయినా నేను తీసుకుంటా, నేను వసూలు చేసుకుంటా అనే థాట్ ఉంటుంది. చూడండి, మీ డ్రైవ్ పాస్ సబ్స్క్రిప్షన్ ఛార్జ్ 0%, డ్రైవ్ పాస్ చెల్లింపు నుండి ఎంత ₹29.50 వసూలు చేస్తాడు డైరెక్ట్. ఏందో మరి, ఇంతకుముందేమో ₹20 తీసుకొని ప్లాట్ఫామ్ ఫీ అన్నాడు, ఇప్పుడేమో మళ్ళీ ₹9-10 మళ్ళీ పెంచేసి మళ్ళీ ఏమో డ్రైవ్ పాస్ అంటాడు. మీకేమవుతుంది, మీకేమైనా అర్థమైతే నాకైతే చెప్పండి అమ్మా. నాకైతే దీని గురించి అయితే ఏం అర్థం కావట్లేదు. అర్థం కాకనే మిమ్మల్ని అడుగుదామని చెప్పి నేనైతే ప్లాన్ చేసుకున్నాను అన్నమాట. ఇది ఈ రకంగా. ఇంకా ఈ దీంట్లో ఓలా, నెక్స్ట్ ఈ ఓలా వచ్చేసి ఓలాలో కూడా ఇంకో రకమైనది. ఈయన ముందే చూపిస్తాడు ఓలాది, చూడు ఇట్లా రోజుకు ₹19 తీసుకునేదట, ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ₹10 తీసుకుంటాడంట. ఇక ఈయన సబ్స్క్రిప్షన్ ప్లాన్ ఎట్లుంటుంది చూడండి. ఇది భలే ఉంటుంటే నిజంగా నాకు ఒకసారి పిచ్చెక్కిపోతుంది, ఏందిరా బాబు ఏంది కథ ఏంది లెల్లే అని చెప్పేసి. చూడండి, ఈయననే ముందు కట్టించుకుంటాడు. ఏం చేస్తారు అంటే ఇప్పుడు ఏం లేదు, డే ఫీ అయితే ఏదైతే మన ఉందో అది తీసుకోకుండానే ఇంతకుముందు ₹25 అట్లా తీసుకునేది, ఇప్పుడు ₹30 చేశారు. సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకు మళ్ళీ దాంట్లో నుంచి మినాయించి మళ్ళీ అదే అమౌంట్ కంటే ఒక ₹10 ఎక్స్ట్రా కట్ చేస్తున్నారు. మరి ఎందుకు ఇస్తున్నారు, ఎందుకు కట్ చేస్తున్నారు ఏమైతే నాకేం అర్థమైతే లేదు. ఏదో ఒక రకంగా అయితే డ్రైవర్ల నుంచి ఎంతో కొంత అమౌంట్ వసూలు చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారు. కానీ ఒక రేట్ కార్డు పెంచే విషయంలో అయితే అస్సలు పెంచట్లేరు, రేట్ కార్డులు పెంచట్లేరు. ఒక ఏం పెంచారు కానీ మాత్రం డ్రైవర్ దగ్గర మాత్రం ఏ రకంగా అయినా చేసి ఏదో రకంగా చేస్తే మన అయితే వీళ్ళ దగ్గర నుంచి గుంజుకోవాలి అనే ఉద్దేశంలో ఉన్నారబ్బా. ఏందో ఈ డ్రైవింగ్ సబ్స్క్రిప్షన్ ఏందో ఇదేందో ఏం అర్థమైతే లేదు. తీసుకోవాలి కంపల్సరీ. జిఎస్టీ ఇస్తారు మళ్ళీ దానిపైన. ఇప్పుడు డైలీ ₹30 అనుకో, మళ్ళీ జిఎస్టీ అవుతుంది. లేదంటే ₹25 తీసుకుంటుండ్రు, ₹25 తీసుకుని అయితే జిఎస్టీ అట్లా. ఇప్పుడు ఈయన చూడండి, ఈయన కూడా ఓ రకంగా ఇప్పుడు సబ్స్క్రిప్షన్ తీసుకొస్తుండవు, నువ్వు ₹150 అంట, మళ్ళీ అది ఇంకా ఎప్పుడు తీసుకోమంటాడు. ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత ఏం చెప్తారంటే తీసుకోవాలి కంపల్సరీ, తీసుకుంటేనే నీకు రైడ్లు ఇస్తాం అనే పొజిషన్ అయిపోయింది వీళ్ళది. సబ్స్క్రిప్షన్ తీసుకుంటేనే మీకు రైడ్లు ఇస్తాం, లేకుంటే రైడ్లు ఇవ్వం, లేకుంటే ఆపేస్తాం మొత్తానికి అన్నట్టు అయిపోయింది. వీళ్ళు మన రిక్వెస్ట్ చేస్తున్నారా డిమాండ్ చేస్తున్నారా అర్థమవుతలేదు. నేనైతే డిమాండ్ చేస్తున్నారేమో అని చెప్పి అనుకుంటున్నా, మీరేమనుకుంటారు? చూడండి, ఎంత ఒక్క డ్రైవర్ పార్ట్నర్స్ అనే దానికైతే అర్థం లేకుండా పోయింది. మనం పార్ట్నర్స్ అంటే మనల్ని ఏదైనా అడిగి, ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా అడిగి, ఏదైనా సర్వే చేసి మనకు కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చి అట్లాగా అంత కాదు ఇలా చేయండి అని చెప్పి మనం ఒక సజెషన్ ఇస్తే దాన్ని బట్టి చేసేది ఊబర్. ఒకప్పుడు కొంతమందిని పిలిచి ఆఫీస్కి పిలిచి కొన్ని క్వశ్చన్స్ అడిగి వాళ్ళని ఇట్లా ఇట్లా అనుకుంటున్నాం ఏం చేద్దాం అని చెప్పి ఒక మీటింగ్ లాగా పెట్టి కొన్ని రోజులు చేసింది. అన్ని రోజులు చేయలేదు, కొన్ని రోజులు పిలిచారంట ఆఫీస్కు కొంతమందికి. కానీ ఇప్పట్లో ఇలాంటిది ఏం లేకుండా వాళ్ళు ఇష్టరాజ్యం వచ్చినట్టు చేస్తున్నారు. అన్ని అప్పులు ఎక్కువ, ఈ మూడే. ఎంత దారుణంగా అంటే రైడర్ ఏమన్నా అయిపోయినా సరే కానీ వాళ్ళకి మాత్రం డే పాస్గా ఒక డేకి ఎంత వసూలు, ప్లాట్ఫామ్ ఎంత వసూలు చేస్తున్నా అంత వసూలు చేసుకోవాలి. ఎవరన్నా కంప్లైంట్ ఇచ్చారంటూ డ్రైవర్ మాట వినాల్సిన అవసరమే లేదు, డ్రైవర్ అభిప్రాయాన్ని అసలు తీసుకోరు కూడా. ఏంది కస్టమర్ ఏది చెప్తే అది, ఆయన మొత్తం ఏమైనా చేశాడు, మొత్తం మమ్మల్ని తీసుకొని బెదిరించాడు, చంపేసిండు అంటే కథ మనం సస్పెండ్ చేస్తారు, ఇంకా పోలీస్ స్టేషన్ కూడా పట్టిస్తారు. కానీ ఒక డ్రైవర్ చచ్చిపోతుంటారు, ఒక డ్రైవర్ మిస్సింగ్ అయ్యిండు అనే డేటా ఇవ్వండి, కనీసం ఏడుండో చెప్పండి అంటే మాత్రం ముందుకు రారు, చెప్పరు. ఇంకా కస్టమర్ కేర్ అలా పెట్టారు. వాళ్ళైతే ర్యాపిడ్ వాళ్ళు అయితే ఇంకా మెదడు లేని వాళ్ళ మోకాళ్ళలో ఉంటుందేమో వాళ్ళ మెదడు, అరకల్లా ఉంది. మరి వాళ్ళకైతే ఏమిట్లా ఏమీ తెలియదు, ఒక కరెక్ట్ ఒక ట్రైనింగ్ ఇచ్చింది లేదు, ఒక ఏమి ఇచ్చింది లేదు. మా మీదకైతే ఎగదోసిండు వాళ్ళని. వాళ్ళు ఇంకా దారుణం. వాళ్ళంట ఏమన్నా ఏదన్నా ఇప్పుడు సపోజ్ ఏదైనా గట్టిగా ఏదైనా క్వశ్చన్ అడిగినాం అనుకో, అది వాళ్ళకి ఇబ్బంది అయ్యి వాళ్ళ ట్రైనింగ్లో వాళ్ళని ఎవరైనా క్వశ్చన్ చేసారు అనుకో,
మరి ఆ పర్సనల్ నెంబర్ తీసుకొని కూడా పర్సనల్ నెంబర్కి మెసేజ్లు చేస్తారంట. మొన్న ఏదో ఇన్స్టాగ్రామ్ వీడియోలలో చూసిన. అంతకు తెగిస్తారు చూడండి కస్టమర్కి. ఇక ఊబర్ వాళ్ళు అయితే అలా ఎప్పుడో ఒక్కసారి కలుస్తుంది. ఇంకా నేనైతే ఓలాకి చేసి చాలాసార్లు చూసిన, నాకైతే కలవలేదు. మీకు ఓలాకన్నా ఓలా కస్టమర్ కేర్కు కలిసి మేము మాట్లాడినామంటే ఏదైనా వీడియో ఉంటే నాకు ట్యాగ్ చేయండి, నేను చూస్తాను అది ఎట్లా చేయను. ఊబర్కి నేను ఒకసారి చేసిన ఎమర్జెన్సీ పర్పస్, అది కూడా ఎమర్జెన్సీ అయితేనే కలుస్తుంది, నార్మల్ అయితే కలవదు. ర్యాపిడో కలుస్తుంది, మాట్లాడతారు కానీ సొల్యూషన్ దొరకదు. ఏదో సోదికత చెప్తారు గంట సేపు. నువ్వు గంట చెప్పినా మీరు చెప్పిన మీ బాధ మాకు అర్థమైంది సార్, మీరు చెప్పింది మాకు అర్థమైంది సార్, కానీ మేము ఏం చేయలేము సార్. మరి ఎందుకున్నారు? మేము ఏం చేయాలని చెప్పడానికి ఉన్నారు. ఎంత దారుణం అంటే ఏదో రకంగా డ్రైవర్ని దోపిడీ చేస్తున్నారేమో అనిపిస్తుంది. మనం డ్రైవర్ మన డ్రైవర్ల సంగతి ఎట్టున్నదంటే, ఆడు కూడా నచ్చి 100 రూపాయలు ఇరా అంటే అనిగిస్తాం తప్ప ఎందుకు ఇవ్వాలని చెప్పి అడిగేటాడు ఒక్కట్లేడు. వాడిని ఆడని అడిగారు అనుకో, అని ముందుకు తుక్కుతారు, మనల్ని వెనక జరుగుతారు. నువ్వు అడుగు, మేము వెనక చూస్తాం. మళ్ళీ ఆయన వెనక నిలబడతారంటే అబ్బే ఆడు 100 రూపాయలు గుంజుకుంటు కదా, దాని దగ్గరికి పోతాం. కానీ నీ దగ్గర నెంబటి రాము, మాకు సంబంధం లేదు. ఏదో నువ్వు రమ్మన్న వీడికి వచ్చినావు కాబట్టి వచ్చినావు అంతేగాని నువ్వు ముందుకు పోయినావు కదా, నువ్వే ఎత్తుకో మీద, మాకేం అవసరం అనేటోళ్ళు ఎక్కున్నారు. రైడ్లే వస్తలేవంటారు, మరొక ఆటోలు వస్తాయి. రోజుకో 2, 4, 5 వస్తాయి. షాపులనే రోజు 4, 5 రెడీ అవుతున్నాయి. మళ్ళీ వచ్చిన నిన్న మొన్న ఆటో తెచ్చుకున్నాడు కూడా, రైడ్లు వస్తలేవా, నా ఫ్రీ బస్సు వాళ్ళు వస్తలేవు. ఏ ఫ్రీ బస్ అని తెలియదా నీకు? గవర్నమెంట్ చెప్పకుండా ఏమైనా దాచిపెట్టిందా? మరి ఫ్రీ బస్ వచ్చినాక నువ్వు ఎందుకు ఆటో తీసుకున్నావు కొత్తగా? గవర్నమెంట్ చెప్పింది కదా. ఇప్పుడు గవర్నమెంట్ రాకముందు ఆటోలు తెచ్చుకున్న నడిపించుకున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళు అన్నారంటే లెక్క ఉంటుంది. మరి నువ్వు నిన్న మొన్న ఆటో తెచ్చుకున్నావు, నువ్వేంటికి అంటున్నావు కాబట్టి నీకు తెలియదా ఫ్రీ బస్ ఉన్నదని? మరి ఎందుకు తెచ్చుకున్నావు ఆటో? క్యాబ్ ఎందుకు, ఆ కార్ ఎందుకు తెచ్చుకున్నావు? ఎట్లాగో నడుస్తుందా, ఫ్రీ బస్సులోనే తెలియదు అని తెలియదా? నిన్న మొన్న వచ్చిన వాళ్ళు కూడా ఫ్రీ బస్ వాళ్ళే నడుస్తలేదంట. గవర్నమెంట్ ఆల్రెడీ చెప్పే పెట్టింది కదా, లేడీస్కి ఫ్రీ బస్ ఇస్తాం. మళ్ళీ అయినా కొత్త వస్తాయి, కొత్త క్యాబ్లు వస్తున్నాయి, కొత్త ఆటోలు వస్తున్నాయి. ఇక వేరే స్టేట్లలో, అన్ని స్టేట్లలో ఇంచుమించు మొన్న రీసెంట్గా ముంబైలో కూడా ఏం చేశారంటే ఇల్లీగల్గా నడిపిస్తున్నారని బైకులన్నిటినీ సీజ్ చేసుడు, లేదంటే 20,000, 10,000 అట్లా జరిమానా తీసారు. ఇంచుమించు చాలా వరకు కంటిన్యూ అయింది. ఇప్పుడు మన దగ్గర మన గవర్నమెంట్ ఎప్పుడు తీసుకుంటుందో మరి. చాలా వరకు నేను చూశాను, నేను ఒకటో 2 ఫోటోలు కూడా తీసుకున్నాను. కొందరు మాత్రం మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళు, మరి అటు ఇటు పని మీద వచ్చిందా, మరి ఈయన నడిపిస్తుందా తెలియదు. కానీ ఇక్కడ గండి మైసమ్మ దగ్గర చూస్తున్నాను బైక్, అది కూడా MH పాసింగే ఉంది. మహారాష్ట్ర స్టేట్కి సంబంధించిన బైక్, ఎల్లో కలర్ బైక్, ట్యాక్సీ ప్లేట్ బైక్ చూస్తున్నాయి. మన దగ్గర అయితే ఇప్పటికీ చూడలేను. కాకపోతే రెంట్కు దొరికేటి, బ్లాక్ అండ్ ఎల్లో దొరుకుతుంది ఒకటి, ఎల్లో చూసిన రెంట్కు దొరుకుతాయి చూడు, ఆ బైకులు చూసినా కనుక మన దగ్గర అయితే ట్యాక్సీ ప్లేట్ బైకులు అయితే ఇప్పటి వరకు అయితే చూడలేదు. ఈ రకంగా డ్రైవర్లను అయితే ఏదో రకంగా మన దగ్గర ముక్కు ఉండి వసూలు చేయడానికి అయితే ఈ యాప్లు అయితే చూస్తున్నాయి. కానీ మనం కూడా ఇంకో యాప్ చూస్తలేము. ఇంకో దానికైతే చాలామంది మొన్నటి వరకు రీసెంట్గా ఏం చెప్పారంటే, అందరం కలిసి ఇన్ని యాప్లు వాడకుండా ఏదన్నా ఒకటే యాప్ వాడుకుందామని చెప్పి అందరు ముందుకు రావాలని చెప్పి చాలామంది అడిగారు. కానీ ఏ ఒక్కరు ఇప్పుడు సపోజు ఇదేంటంటే ఒకరిద్దరు చేస్తున్నాయి అయ్యే పని కాదు. కంపల్సరీ ఒక 10,000 మంది ఉన్నారు అనుకోండి, కనీసం మనకు 6,000, 7,000 ముందుకు వచ్చేసి మనం ఏదన్నా కొన్ని యాప్ చూజ్ చేసుకొని అట్లా చేసుకోవచ్చు తప్ప మామూలుగా అయితే ఇది కాదు. కాకపోతే అంతా ముందుకు వచ్చేటోళ్ళు ఎవరు ఉన్నారు చెప్పండి. ఏమనంటే నాకు EMI కట్టుకోవాలన్నా, 1 రోజు 2 రోజులకి EMIలు ఎటుపోతాయని చెప్పు. 1 రోజుల్లో EMI కట్టేస్తావా, 2 రోజుల్లో EMI కట్టేస్తున్నావు. మొత్తం అందరు కలిసి ఒక తాటికి వచ్చేసి ఒక యాప్ని ఎంచుకొని ఏదన్నా మనకెవరు ఇంకా వేరే వాళ్ళు ఎవరు కొత్త యాప్ ముందుకు వచ్చినా సరే, కానీ అందులో ఎట్లా ఉండాలంటే క్యాబ్, ఆటోలు కంపల్సరీ కలిసి ఉండాలి. ఈ రోజుల్లో ఏమవుతుందంటే, నీ డిస్టిక్ ఉన్నది ఆటో అనేది ఈవిడి కొట్లాడితే ఇంకా వేరే స్టేట్ వచ్చి దర్జాగా ఆటోలు నడుపుకుంటాడు. ఏమనంటే ఆడాపుతాడు, మీకు కనిపిస్తలేవా మీరు ఆపుండ్రి అంటే, మీకు కనిపిస్తలేవా మీరు ఆపుండ్రి. ఈ గొల్లెల్లులే పోతున్నాం తప్ప మనల్ని ఎవడన్నా వచ్చి మన నెట్టి మీద ముట్టకాయ కొట్టినా నాయ కొట్టిందిలే అన్నట్టు కొంటున్నాం. నువ్వు నేను గొడవడికే సరిపోతుంది తప్ప మిగతాడు వచ్చి మన గుది కిందకి వెళ్ళి ఏమంటారు చూసిన ఏదో శాస్త్రం ఉంటుంది తప్ప, ముందుకెళ్ళి ఏదైనా చీమాస్ ఉంటుంది అయినా పట్టుకుంటుంది, కానీ వెనకకెళ్ళి పెద్ద కొండ అయినా కానీ ఎవడు పట్టించుకుంటలేడు అన్నట్టు అయిపోతుంది. మనకి చూడండి, మన ఏదంటే మనం ఒక్కటి అవ్వలేకపోతున్నాం కదా, దీన్ని అలసగా తీసుకొని ఈ ఓలా, ఊబర్, ర్యాపిడోలు అన్నీ వచ్చేసి ఈ సంస్థలు వచ్చేసి ఆన్లైన్ సంస్థలు వచ్చేసి మన ముక్కు పిండి వాళ్ళకి కావాల్సినది వాళ్ళకి ఇష్టమైనది ముక్కు పిండి వసూలు చేసుకుంటున్నారు. కానీ మన డ్రైవర్లకు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా కూర్చుంటున్నాం. మరి మనకి ఎప్పుడు వస్తుందో, మన బుద్ధి ఎప్పుడు చేసుకుంటామో, ఏం చేసుకుంటామో, ఎప్పుడు తెచ్చుకుంటామో
ఎప్పుడు తెలుసుకుంటాము. సరే అన్నలు, మీకు ఎట్లా అనిపించింది దీని విషయం అయితే చూడండి. కొద్దిగా సోంచాయించారు, దిమాగ్ పెట్టి ఆలోచించారు ఏం చేస్తాం ఏం కథ అని. ఓకేనా? కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి కంపల్సరీ. థ్యాంక్ యూ.